సుమారు 5000 ఏండ్ల వెనకది గుడి కొలువైండేది ఈశ్వర లింగము శివశక్తి మహాభైరవి దేవస్థానం అంట. 9 శక్తులు ఉన్నారు. ఇక్కడ త్రిశూలం వేసినప్పుడు నవరాత్రిలో వేసినాం స్వామి. మొన్న రీసెంట్గా మొన్న 3వ నవరాత్రిలో అప్రాక్సిమేట్గా 2 సాధకులు వచ్చారు ఈ త్రిశూలం వేసే టైంలో. అంటే మీరేం వాళ్ళకి చెప్పిండి ఏం ఇన్ఫర్మేషన్ వాళ్ళే వచ్చారు. మీరు ఇక్కడ ఈ టెంపుల్ ఉందని మీకు ఎట్లా తెలుసు, ఎట్లా మీరు ఫైండ్ అవుట్ చేశారు? ఇది కన్సులో వచ్చేది. అంటే మీరు ఇది వరకు ఏదో టెంపుల్లో స్వామి ఇక్కడ 1.25 కిలోమీటర్ దూరం ఉండే అరపల్లి అంట గ్రామం. అరపల్లి ఆ గ్రామ దేవతే సత్యమ్మ దేవి. మా పూర్వీకులు పూజ చేస్తున్నారు స్వామి. మేము ఒక 50 years 40 years బ్యాక్ ఇసిపెట్టేస్తుంది. మేము ఇసిపెట్టి బెంగళూరు బిజినెస్ మీద వచ్చేస్తుంది. అప్పుడు ఇక్కడ మాకు 6 years ఇంకా కష్టం వచ్చేసి. కష్టం అంటే తట్టుకనే కాయల కష్టం, అట్లా కష్టం వచ్చేసింది. అప్పుడు అమ్మ కనసలా వచ్చి అంటే అమ్మ కనసలా వచ్చి పూజ కావాలని చెప్తాను. వచ్చి 5 శుక్రవారాలు పూజ చేస్తుంటుంది. ఇక్కడ లేదు, అక్కడ సత్యమ్మతో పూజ చేస్తుండదు. 5వ వారాలు అయిన తర్వాత కనసలో వచ్చి నాకి పూజ జరిగినట్లు ఆతల అమ్మకి పూజ జరగాల అని ఇక్కడ చెప్పారు. అది వరకు నేను పుట్టినప్పుడు ఇంకా ఈ గుడి ఎట్లుంది అంటే నేను చూసాను చెప్పిన కాబట్టి నెక్స్ట్ శుక్రవారం వచ్చినప్పుడు వాళ్ళ ఊరు వాళ్ళు అడిగితే అవతల ఇక్కడ గుడి ఉంది, అమ్మ గుడి ఉంది అంటే ఒక ఆయన ముసలాయన ఉందప్ప చూపిస్తాను అంటే వచ్చేప్పటికి ఈ గుడి చూపించారు. ఈ గుడి చూస్తేనే నాకు వెనకందు ఫ్లాష్ అయ్యాయి. సుమారు 6 ఏళ్ళు వెనక అమ్మవార్లు వస్తూనే ఉండదు. ఈశ్వర లింగము నాగప్ప అమ్మవార్లు అందరూ వచ్చి నన్ను పూజ కావాలని చెప్తుండ్రు. వచ్చి చూసేపటికి నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. ఇది కొసకోట సొండ పుడుతూ ఉంది. ధ్యానం చేస్తాను అమ్మ వస్తానమ్మా అని. అప్పటి ఇంకా సుమారు ఆగస్టు 4వ తారీఖు 2023 ఇస్వీల అమ్మ నేను సాయంకాలం 1.5 year అయింది. మీరు 1.5 year ఇంకా పూజ చేస్తున్నాను. పూజ చేస్తున్నాను. వాళ్ళు ఇక్కడ త్రిశూలం పెట్టినప్పుడు అమ్మవారు అందరూ కొలువున్నారు. ఆ వీడియోలో కవర్ అయినారు. అంటే ఈ త్రిశూలం పెట్టేటప్పుడు ఆ ఫోటోలో అందరూ అమ్మవార్లు కనిపించారు. ఫోటోలో అమ్మవార్లు కనిపించారు. వారాహి అమ్మ ఉంది, మనకి మహాభైరవి అమ్మ ఉంది, చెండి చాముండేశ్వరి అమ్మ ఉంది, నాగదేవతలు అందరూ ఉన్నారు. ఆ ఫోటో మీకు చూపిస్తాను, పంపిస్తాను, చూడొచ్చు. అంత శక్తిమైన మహాన్మతి. ఇప్పుడు దేవుళ్ళు చూద్దామా? పరమేశ్వర బ్రహ్మసూత్రం ఉండేటకంటే కశ్యప మహర్షి చేసింది అని కశ్యప మహర్షి ఇక్కడికి వచ్చి అప్పుడు స్థాపించారు అని ఇతిహాసము. అమ్మ కూడా చెప్పింది. ఇక్కడ ఉన్న జనాలు చెప్తారు పాండవులు పూజ చేసింది. పాండవులు మట్టి పూజ చేసింది అని. బ్రహ్మసూత్రం కూడా ఉంది. ఆడ శివశక్తి కాలభైరవ స్వామి. ఇక్కడ కాలభైరవ స్వామి సోమవారం కష్టాలు పరిహరించుకోండి అంటే కాలభైరవ స్వామి. కాలభైరవ స్వామి. ఇక్కడ దక్షిణామూర్తి స్వామివారు ఆది గురువు. ఇక్కడ అమ్మ శివశక్తి స్వరూపిణి శ్రీ చౌడేశ్వరి చాముండేశ్వరి ఆ తల్లి జగద్ధాత్రి. ఈ అమ్మ వరాహి అమ్మవారు. ఈ మధ్యలో ఆంధ్రాలో మన పవన్ కళ్యాణ్ గారు ఆరాధించి వరాహిని చేసి వాళ్ళు ఉప ముఖ్యమంత్రిగా కొనివెంటారు. అంత మహాతల్లి. ఇక్కడ మహాభైరవి అమ్మ. మహాభైరవి అమ్మ. ఇక్కడ కౌమారి అమ్మవారు. సుబ్రహ్మణ్య స్వామి అంశము. ఇక్కడ వైష్ణవదేవి శ్రీ విష్ణు అంశము. విష్ణుమూర్తి. ఇక్కడ శ్రీ మహేశ్వరి ఈశ్వర అంశము మహాతాయి. ఇక్కడ బ్రాహ్మణి అమ్మ బ్రహ్మదేవరావు అంశము. ఇక్కడ శివదోతి అమ్మ ఈశ్వర అంశము. ఇక్కడ నవశక్తిలో కొలు ఉన్నారు స్వామి.
బేతాళ రాజా ఎక్కడా లేదు, ఇది మన కర్ణాటకంలో ఎక్కడ ఆసనంలో మాత్రమే ఉంది. ఇక్కడ కొలువున్నారు బేతాళ రాజా అని. ఓకే, మీరు ఇక్కడ ఎట్లా ఇప్పుడు డైలీ వస్తారా పూజకి? శుక్రవారం, ప్రతి శుక్రవారం వస్తాను స్వామి. తర్వాత పుణ్యము అమావాస్యకి ఇక్కడ విశేష అభిషేకం ఉంటుంది, పంచామృతాభిషేకము, అన్న ప్రసాదం వినియోగము ఉంటుంది. భక్తాది ఇక్కడ వచ్చి ఇక్కడ పైన నాగప్ప కూడా కొలువైండారు. ఇక్కడ పైన 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 ఓకే 5 తల నాగప్ప వాహన్లోనే వచ్చి ఆ రూపంగా సర్పాకృతిగా. ఓకే, ఇక్కడ పాండవులు వచ్చి తన కష్టాలు పరిహారం చేసుకోండే జాగా అని ఇక్కడ చుట్టుముట్టు జనాలు కూడా చెప్తున్నారు. పాండవుల గుడి అంటేనే ఫేమస్. ఇక్కడ ఈ ఉత్తరానికి, గుడి ఉత్తరానికి గురుగారు పాండవులు వచ్చి బకాసురుని వధే చేసింది. ఇది బకాసురుడు ఇక్కడే ఈ గుడిగా ఉత్తరానికి 8 కిలోమీటర్లు కైవారంలో. ఇక్కడ 8 కిలోమీటర్లు. ఇక్కడ ఒక 8 కిలోమీటర్లు దక్షిణానికి యక్ష ప్రశ్నే. గర్భరాజులకి యక్ష ప్రశ్న వేసి తన నీళ్లు తాగే వాళ్ళకు శ్రేయ ఉత్తరం చెప్పుగా ప్రజ్ఞత ఎంత ఒక 4 feet ఉంటుంది అంటే. అంతే గురుగారు, 4 feet హైట్. ఓకే, సరే బయటికి వెళ్దాం ఇప్పుడు. మీకు ఎట్లా తెలిసింది? నాకు తెలిసింది అంటే అమ్మని నన్ను ఎప్పుడు అడగండి అమ్మా, నేను ఒక్కడు నాకు జతకి ఒక అందరు కావాలా, ఇక్కడ అంతా క్లీన్ చేయాలా, స్వచ్ఛతం చేయాలా, నేను ఒక్కడు ఎట్లా చేస్తుంది తల్లి అని మహాసంకల్పం చేసుకుని ఆ 10 గంటల్లో నీళ్ళు వేసుకొని వస్తా ఉంటే గోశాలకి వస్తాయి. ఆ గోశాల హోస్కోట్లో ఉండే గోశాల సేవ చేస్తున్నాం. మీరు వచ్చినప్పుడు మీ సేవ చేస్తూ ఉంటే చూసేసి నాకు పరమానందం అయిపోయి కన్నుల నీళ్ళు వచ్చేసి అమ్మా మీకు సేవ చేసే వాళ్ళు చెక్కిండారు. గుడిపడి అనే సంస్థ చెక్కింది, వాళ్ళని తోడుకొని వచ్చి మీ సేవ చేపిస్తున్నాడు, ఇక్కడ సత్యం చేయాల తల్లి అని సంకల్పం చేసుకోండి. అప్పుడు వచ్చి మీ నంబర్ ఇచ్చింది, మిమ్మల్ని భేటీ చేశారు, మీరు నాకు కాల్ చేశాను. ఆ కారణ జనము ఎవరి చేతిలో చేపించుకున్న వాళ్ళు 1000 ఏళ్ళు ఇంకా పూజలు పునస్కారాలే అమ్మ చెప్తుంది. అంటే గుడిబడి అనే కార్యక్రమం మా గురువు గారు డాక్టర్ వడ్డిపతి పద్మాకర్ గారు సంకల్పం అనమాట. ఇట్లా చేయాలి ఇట్లా చేయాలంటే వాళ్ళు చెప్పినట్లు మేము చేసుకొని వెళ్తున్నాం. మహానుభావుడు గురువులు, ఆ గురువు రూపంలో మహాశక్తి కొలువయ్యి 18 తోడుకొని వచ్చిందేమో అంట నా మనసు చెప్తా ఉంది. అట్లా అయ్యి నాకు వాళ్ళ సరే స్వామి, మా టీంతో డిస్కస్ చేస్తాను ఒకసారి. డిస్కస్ చేసి అసలు ఎప్పుడు అంటే సండే ప్లాన్ చేద్దాము. నెక్స్ట్ సండేనా ఈ నెక్స్ట్ మంత్ నవంబర్లో కార్తీక నెలలో ఒక రోజు మనము ప్లాన్ చేసేసి వచ్చి మొత్తం క్లీన్ చేసేసి మీకు అమ్మ సేవకి. ఓకే, ఓకే, ఓకే.